హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద గర్ల్ బిఫోర్ బై జేపీ డిలేని. ఇక కథలోకి వస్తే, ఈ కథలో రెండు మహిళల కథ ఉంటుంది, ఎమ్మా మరియు జేన్. వారు ఒకే ఇంట్లో వేర్వేరు సమయాల్లో జీవిస్తారు. ఆ ఇల్లు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని ఎడ్వర్డ్ మ్యాంక్ఫోర్డ్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు. ఆ ఇంట్లో చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. వ్యక్తిగత వస్తువులు ఉండకూడదు, గందరగోళం ఉండకూడదు, జీవితం పూర్తిగా నియంత్రణలో ఉండాలి. మొదట ఎమ్మా తన బాయ్ ఫ్రెండ్ సైమన్తో కలిసి ఆ ఇంట్లోకి వస్తుంది. ఒక దారుణమైన బ్రేకింగ్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఆమె ఆశిస్తుంది. మొదట ఆ ఇల్లు సురక్షితంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ కొద్ది కాలానికి ఎమ్మా జీవితం ఆ నియమాలు మరియు ఎడ్వర్డ్ ప్రభావం వల్ల పూర్తిగా మారిపోతుంది. ఇంకా ప్రస్తుత కాలంలో జేన్ అదే ఇంట్లోకి వస్తుంది. ఎమ్మా మరణించిన తర్వాత ఆమె అక్కడికి వస్తుంది. జేన్ కూడా తన జీవితాన్ని మళ్ళీ సరిచేసుకోవాలని చూస్తుంది. కానీ ఆమె ఎమ్మా గురించి తెలుసుకుంటూ ఆమెకు ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. జేన్ కూడా ఎడ్వర్డ్కు దగ్గరవుతుంది. ఆమె తన జీవితంలో మరియు ఎమ్మా జీవితంలో చాలా పోలికలు ఉన్నాయని గమనిస్తుంది. ఇద్దరూ ఎడ్వర్డ్కు ఆకర్షితులవుతారు. అతను కోరుకున్న విధంగా మారడానికి ప్రయత్నిస్తారు. కథ ముందుకు వెళ్ళే కొద్దీ అసలు నిజం బయటపడుతుంది. ఎమ్మా మరణం ఒక సాధారణ ప్రమాదం కాదు. అది ఎడ్వర్డ్ నియంత్రణ మరియు అతని ప్రమాదకరమైన ప్రవర్తనతో సంబంధం ఉంది. ఎడ్వర్డ్ ఒక ప్యాటర్న్ను ఫాలో అవుతాడు. అతను బలహీనమైన మహిళలను ఎంచుకొని తనకు కావాల్సిన విధంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. చివరికి జేన్ తనకున్న ప్రమాదాన్ని అర్థం చేసుకుంటుంది. ఆమె సమయానికి ఆ ఇంటి నుంచి బయటపడుతుంది. కథ చివరలో ఒక ముఖ్యమైన విషయం చూపిస్తుంది. పర్ఫెక్షన్ మరియు నియంత్రణ వెనుక కూడా మానిపులేషన్ మరియు ప్రమాదం దాగి ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.